ఓకే లీడర్స్, అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనకు 6G కానీ 8G మిషన్లో ఆల్రెడీ ఇప్పటి వరకు మనము 15 రిపోర్ట్ల గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. దాని నేచురల్ రెమెడీ, నార్మల్ ఏంటి, ఏ విధంగా మనం వాడాలి, ఫుడ్ డైట్ ఏ విధంగా తీసుకోవాలి, మన కేవా సప్లిమెంటరీ. ఈరోజు మనకు డే 10లో భాగంగా మనందరికి కూడా హెవీ మెటల్ అనేది 16 రిపోర్ట్ అండి. ఈ రిపోర్ట్ గురించి మనం అందరం కూడా తెలుసుకున్నాం. సార్, వాయిస్ క్లియర్గా ఉంది, అది వినపడుతుంది అందరికీ? Yes, sir. వినపడుతుంది కదా? Yes, sir. Yes, sir. ఓకే సార్. ఓకే, స్క్రీన్ కనపడుతుంది కదా? Yes, sir. Yes, sir. ఓకే సార్, ఈరోజు 16 రిపోర్ట్ సార్. హెవీ మెటల్ గురించి మనం అందరం కూడా తెలుసుకున్నాం. ఈ యొక్క హెవీ మెటల్లో మనం అందరికీ కూడా 7 రిపోర్ట్లు మనకు డిస్ప్లే అవుతాయి. దీని గురించి మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా ఇంపార్టెంట్ కూడా ఈ యొక్క హెవీ మెటల్స్ గురించి. దాంట్లో ఫస్ట్ వన్ లెడ్ అండి. తెలుగులో దాన్ని సీసం అంటారు. నార్మల్ రేంజ్ వచ్చి 0.052 నుంచి 0.643 మధ్య ఉంటే ఈ యొక్క లెడ్ అనేది నార్మల్ రేంజ్గా మనం గుర్తించవచ్చు ఈ 6Gలో కానీ 8G రిపోర్ట్లో. ఇప్పుడు మనం దీనివల్ల అనాటమీ కూడా మనం తెలుసుకున్నాం. ధూళిలోనే లోహం సీసము లేదా సీస సమ్మేళనంలో దీర్ఘకాలికంగా పీల్చడం వల్ల వివిధ స్థాయిలో ఈ యొక్క సీసం అనేది విషప్రయోగం ద్వారా రకరకాలైనటువంటి రకరకాల జబ్బులు వస్తాయండి. ఈ సీసాన్ని ఎక్కువగా పీల్చడం వల్ల మెయిన్గా మనకు మానవ నాడీ వ్యవస్థ, గుండె మరి శ్వాసకోశ వ్యవస్థ హాని కలుగుతుంది ఈ సీసం అనేది ఎక్కువైందంటే. ఈ సీసం వల్ల వివిధ స్థాయిలో విషప్రయోగం కూడా జరుగుతుందండి. పాయిజన్ లాగా మనకు స్లో పాయిజన్ లాగా ఎక్కుతుంది అనమాట. ఈ యొక్క సీసం అనేది పెరిగిందంటే కనుక చాలా చాలా డేంజర్ అనమాట. మెయిన్ మన బాడీలో ఉన్న అవయవాలు హాని చేస్తుంది. ఇప్పుడు మనకు దీంట్లో చిన్నపిల్లలు విషప్రయోగం అయ్యే అవకాశాలు పెద్దవారి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎందుకంటే చిన్నపిల్లలకు వచ్చింది ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా హెవీ మెటల్స్, లెడ్ అనేది కంటెంట్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే పెద్దవారి కన్నా చిన్నపిల్లలకు ఈ యొక్క విషప్రయోగం అనేది అటాక్ అవుతుంది. అందుకని చెప్పేసి లెడ్కు దూరంగా ఉండాలి చిన్నపిల్లలని మనం అంటాం. ఇది ఫస్ట్ రిపోర్ట్ అండి. ఇది మనకు వచ్చింది గ్రీన్ కలర్లో ఉంటే ఇది బెస్ట్. ఎల్లో కలర్ ఉంది ఖచ్చితంగా మనకు సప్లిమెంటరీ సైజ్ ఇంజెల్స్ వస్తుంది. కాబట్టి ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్ మెర్కురీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, దీని తెలుగులో పాదరసం అంటారు. దీని మరొక పేరు బుధుడు. దీనికి వచ్చింది నార్మల్ రేంజ్ 0.13 నుంచి 0.336 మధ్య ఉంటే నార్మల్గా మనం అందరం కూడా పసిగట్టవచ్చు. ఈ మెర్కురీ అనేది పాదరసం అంటారండి తెలుగులో దీన్ని. ఈ పాదరసం ఏమవుతుందంటే ఎక్కువైందంటే నేరుగా కాలేయము, మెదడులో ప్రవేశించిన తర్వాత దాంట్లో చేరిందంటే కంటి నరాలు దెబ్బతింటుంది. చూడండి, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే మెర్కురీ కంటెంట్ పెరిగిందంటే ఆటోమేటిక్గా సైట్ వస్తుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మెర్కురీ అనేది నార్మల్ రేంజ్లో ఉండి మనం ప్లాన్ చేసుకున్నామంటే ఈ యొక్క కంటి యొక్క ప్రాబ్లం రాకన్నా, కంటి యొక్క నరాలు దెబ్బతినకన్నా, మన కంటిలో సమస్య రాకన్నా మెయిన్గా ఉంటుంది. ఇది సిఎన్ఎస్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ వ్యవస్థను, జీర్ణ వ్యవస్థను మరియు మూత్రపిండాలను దెబ్బతింటుందన్నమాట ఈ యొక్క మెర్కురీ కంటెంట్ ఎక్కువైందంటే. దీంతో పాటు మనకు శ్వాసకోశ సంబంధ వ్యవస్థ, చర్మము, రక్తము మరియు కళ్ళపైన కొంత ప్రభావం చూపుతుంది. ఎస్పెషల్లీ మెర్కురీ లోపం వల్ల మనం వచ్చింది కంటి సమస్య మెయిన్గా పసిగట్టవచ్చు. ఈ మెర్కురీ లోపం లేకుండా మనం అందరం కూడా చూసుకోవాలండి. ఇది సెకండ్ రిపోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా మన బాడీకి. ఎందుకంటే మన బాడీలో ఏం పని చేసినా చేయకపోయినా కళ్ళు, కాళ్ళు, చేతులు కరెక్ట్గా ఉండాలి. కళ్ళు అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనం ఏదైనా చేయగలము. కాబట్టి మెర్కురీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నార్మల్గా ఉండేట్టు మనం పెట్టుకోవాలి. ఒకవేళ మెర్కురీ కన్నా మన అందరికీ కూడా తెలుసు ఎక్కువైందంటే పాదరసం అనేది మన అందరం కూడా క్యారెట్ కావచ్చు, బాదం పిచ్చాలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఇవన్నీ తినగలిగామంటే మనం నార్మల్లోకి తెచ్చుకోవచ్చు నేచురల్ రెమెడీ ద్వారా. థర్డ్ రిపోర్ట్ అండి, కాడ్మియం. ఈ కాడ్మియం వచ్చేది నార్మల్ రేంజు 0.527 నుంచి 1.523 మధ్య ఉంటే నార్మల్గా మనం పసిగట్టవచ్చు.
ఈ కాడ్మియం లోపం వల్ల మనకేమొస్తుందంటే, కాడ్మియం అనేది ఎక్కువైందంటే శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. దీర్ఘకాలికంగా ఈ సమస్య ఎక్కువైందంటే వాసన కోల్పోతుంది మనకు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనందరికి కూడా తెలుసు, శ్వాసకోశ సంబంధించిన జబ్బులో కోవిడ్ వచ్చినప్పుడు కావచ్చు, రకరకాల మన జబ్బు మనకొచ్చింది, ఫీవరు, వైరల్ ఫీవర్ అన్నీ వచ్చినప్పుడు మనకొచ్చింది వాసన అనేది కోల్పోయే ప్రమాదం ఉంది ఈ కాడ్మియం లోపం వల్ల. మాక్యులర్ లేక చిగుళ్ళకు పసుపు రంగులో పసుపు రంగుగా మారడానికి కారణం ఏందంటే, ఈ కాడ్మియం లోపం వల్ల చిగుళ్ళు పసుపు రంగులో మారతాయి. దీని ద్వారా మనకేమవుతుందంటే, కాలేయము, మూత్రపిండాలు పేరుకుపోయడం, మూత్రపిండాల్లో మనకు ఎఫెక్ట్ ఇస్తుంది. ఎమ ఎముకల్లో జీవక్రియ అంతరాయంలో ఆస్టియోపోరోసిస్, క్షీణత, వైకల్యము, పోలియోలాగా వస్తుందండి ఇది. ఈ కాడ్మియం అనేది. ఈ కాడ్మియం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వన్ కూడా మనం అందరం కూడా దీన్ని నార్మల్ రేంజ్‌లో పెట్టుకోవాలి. ఈ కాడ్మియం శ్వాసకోశ సంబంధించినటువంటి మనం అన్నీ ఉండాలంటే మనం అందరం అస్తమానము హాట్ వాటర్ తాగడము, అదేవిధంగా మనకు కొన్ని ఈ యొక్క శ్వాసకోశ సంబంధించినటువంటి మనము ఆహ్, గ గ కూల్ డ్రింక్స్ కావచ్చు, అదేవిధంగా రకరకాలైనటువంటి తీపి పదార్థాలు కావచ్చు, అదేవిధంగా మనం వచ్చేది మాంసకృతులు కావచ్చు, వాటన్నిటికి దూరంగా ఉండగలిగామంటే, ఇక శ్వాసకోశ సంబంధించిన జబ్బులు, అదేవిధంగా ఈ యొక్క కాలేయకు సంబంధించిన జబ్బులు, మూత్రపిండాల్లో జీర్ణ వ్యవస్థలో పేరుకుపోయినటువంటి రకరకాలైనటువంటి దానివల్ల కూడా మనం కాపాడినోళ్ళం అవుతాం. ఇయన్నిటికి కూడా మనం వచ్చేది హాట్ వాటర్ అనేది తాగగలిగామంటే, ఈ యొక్క కాడ్మియం లోపం లేకుండా మనందరం కూడా అవడొచ్చు. అందులో మనది వన్ ఆఫ్ ద బెస్ట్ మిరాకిల్ పంచతులసి అని మన దగ్గర చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పంచతులసి అనేది వాటర్‌లో మనం కలుపుకొని తాగగలిగామంటే, ఈ యొక్క కాడ్మియం లోపం లేకన్నా నార్మల్‌గా మనం పసిగట్టవచ్చు. ఫోర్త్ వన్ అండి, క్రోమియం. ఈ క్రోమియం నార్మల్ రేంజ్ వచ్చి 0.176 నుంచి 1.183 మధ్య. ఈ క్రోమియం అనేది మనకు ప్రకృతిలో సహజంగా లభించినటువంటి లోహం అండి ఇది. ఇది మనము హెక్సావాలెంట్ క్రోమియం యొక్క ట్రివాలెంట్ రూపంలో ఉంటుంది ఈ యొక్క క్రోమియం అనేది. ఈ క్రోమియం ఎక్కువైందంటే మనకేం ప్రాబ్లమ్ వస్తుందంటే, జీర్ణ వ్యవస్థ, శ్వాసకోశ మార్గము, చర్మము, ఎండోక్రైన్ గ్రంథులు పేరుకుపోయినటువంటి రకరకాల సమస్యలొస్తాయి. శ్వాసకోశ మార్గం ద్వారా ఊపిరితిత్తుల్లో పేరుకుపోవడం వల్ల మనకు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అదేవిధంగా మనకు రెనిటస్, ఫారింగైటిస్, లారింగైటిస్, బ్రాంకైటిస్ అనే రకరకాల సమస్యలొస్తాయి ఈ యొక్క క్రోమియం లోపం వల్ల. కాబట్టి దీన్ని నార్మల్‌గా మనం అందరం కూడా పెట్టుకోవాలి. దీనికి సేమ్ రెమెడీ మన దగ్గర పంచతులసి ఏసుకోవచ్చు. అదేవిధంగా హాట్ వాటర్ తాగగలిగామంటే చాలా చాలా దీన్ని నార్మల్‌గా తెచ్చుకోవచ్చు మనమందరం గూడా. ఫిఫ్త్ రిపోర్ట్ అండి, ఆర్సెనిక్. నార్మల్ రేంజ్ వచ్చింది 0.153 నుంచి 0.621 మధ్య ఉంటే ఈ యొక్క ఆర్సెనిక్ అనేది నార్మల్‌గా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఆర్సెనిక్ వచ్చింది మానవ శరీరంలో చొచ్చుకునేటువంటి గుణం ఉన్న లక్షణం ఏదైనా ఉంటే ఈ ఆర్సెనిక్ అనేది మానవులో చొచ్చుకొని పోతుందనమాట. దీని ద్వారా మూత్రము, జీర్ణ వ్యవస్థ, లాలాజలము, రొమ్ము స్రావాలు, తర్వాత ఆస్టియోపోరోసిస్, కాలేయము, మూత్రపిండాలు, ప్లీహము, కండరాలు, జుట్టు, గోర్లు, ఇతర భాగాలు పేరుకుపోతాయన్నమాట ఎక్కువైనాయంటే. మెయిన్‌గా ఇది నాడీ వ్యవస్థ పైన పనిచేస్తుంది. రక్తం ఏర్పడే అవయవాలలో పేరుకుపోయిందంటే క్యాన్సర్ ప్రమాదానికి దారితీస్తుంది. ఈ యొక్క ఆర్సెనిక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఫిఫ్త్ వన్ కూడా మనకు. ఎందుకంటే ఇప్పుడు మేజర్‌గా మనం చూస్తున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా చొచ్చుకొని పోయే గుణం ఉంటుంది. అణువుల్లాగా చొచ్చుకుపోతుంది. మేజర్‌గా మనం వచ్చింది మనం తాగే వాటర్ కావచ్చు, ఆహారంలో కావచ్చు. ఇటీవల రీసెంట్‌గా చేసిన పరిశోధనలో 2030 సంవత్సరానికి మనం వాడుతున్న ప్లాస్టిక్ కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, విష పదార్థాలు కావచ్చు, దాని ద్వారా ప్రతి ఇంటికి కూడా క్యాన్సర్ పేషెంట్ రాబోతున్నాడనడానికి కారణం ఏంటంటే, ఈ ఆర్సెనిక్ అనేది మనం అందరం కూడా నార్మల్ రేంజ్ తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఆర్సెనిక్ లోపం రానకన్నా మనం అందరం కూడా పెట్టుకోవాలి. దీనికి మన దగ్గర మిరాకిల్‌గా ఉన్నటువంటి సిల్వర్ ప్లస్ ఉంది. ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ గానీ, పౌడర్ గానీ వాడొచ్చు. అదేవిధంగా డైలీ ప్లస్ గాని వాడగలిగామంటే టోటల్‌గా మనకు కావాల్సినట్టు అన్నీ కూడా దీంట్లో లభిస్తాయండి. ఈ ఆర్సెనిక్ లోపం రాకన్నా మనం అందరం కూడా కాపాడుకోవచ్చు. దీన్ని నార్మల్ రేంజ్‌లో పెట్టుకోవాలి మనం. సిక్స్త్ వన్ యాంటిమోనీ. నార్మల్ రేంజ్ వచ్చింది 0.162 నుంచి 0.412 మధ్య ఉంటే నార్మల్‌గా ఈ యొక్క ఆర్సెనిక్ అనే యాంటిమోన్ అనేది మనము నార్మల్‌గా గుర్తించవచ్చు. ఈ యాంటిమోన్ అనేది వెండి రంగులో తెల్లటి సహజలోహము,
దీని ద్వారా ఈ లోపం ఎక్కువైందంటే కళ్ళు, ముక్కు, గొంతు మరియు చర్మం చిరాకుగా పెడుతుంది. అస్తమానం మన ముక్కు దిబ్బడ రావడము, జలుబు రావడము, గొంతులో చిన్న కసకస అనడము దీనంటికి కారణమండి. ఇది ఎక్కువైందంటే మనకేమవుతుందంటే గుండె మరియు కాలేయ పనితీరు దెబ్బతింటుందనమాట ఎక్కువైందంటే ప్రాబ్లమ్. దీనివల్ల ఎక్కువ ప్రాబ్లమ్ ఏందంటే యాంటిమోనీ విషప్రయోగం వల్ల మనకు అస్తమానం వాంతులొస్తాయి, తలనొప్పొస్తుంది, శ్వాసకోశంలో ఇబ్బందులొస్తాయి. మరియు తీవ్రమైన ఎక్కువైనయంటే ఆటోమేటిక్‌గా మనకు లంగ్స్‌లో ప్రాబ్లమ్ తెచ్చడం కాదు. మనకొచ్చింది డేంజర్ జోన్‌లోకెళ్ళిపోతాం. చనిపోయే ప్రమాదం గూడా ఉంది. ఆ విషయం గూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గూడా చాలా చాలా ఇంపార్టెంట్. యాంటిమోనీ అనే మూలకాన్ని హెవీ మెటల్ లేకన్నా నార్మల్ రేంజ్‌లోకి మనం తెచ్చుకోగలిగామంటే టోటల్‌గా ఈ యొక్క ప్రాబ్లమ్ నుంచి మనం అందరం గూడా కాపాడినోళ్ళం అవుతాం. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ అండి. ఏడో రిపేటు మనకు థాలియం. ఈ యొక్క థాలియం అనేది 0.182 నుంచి 0.542 మధ్య ఉంటే నార్మల్‌గా మనం గుర్తించవచ్చు. ఈ థాలియం అనేది బలమైన నరాల విషం, కాలేయము, మూత్రపిండాలు హానికరం. ఈ యొక్క థాలియంను ఎక్కువగా పీల్చడం ద్వారా నోటి ద్వారా తీసుకోవడం తీవ్రమైన విషప్రాయం ఏర్పడుతుంది. చర్మం ద్వారా గ్రహించబడుతుంది. ఈ థాలియం అనేది జస్ట్ మన అబ్జర్వేషన్ మాత్రం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇదండి. ఇప్పుడు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ మన అందరం గూడా మాక్సిమం మన 7 రిపోర్ట్‌లో గూడా మాక్సిమం ఒక 5, 6 రిపోర్ట్‌లలో మనకొచ్చింది శ్వాసకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి గాబట్టి, ఆ ప్రాబ్లమ్ అన్నిటికి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, హాట్ వాటర్ తాగాలి. మనం హాట్ వాటర్ తాగేసి దాంతో పాటు మనందరికి గూడా 92 రకాల అయానిక్ ట్రూట్స్ లభించినటువంటి హిమాలయన్ శిలాజస్ రెజిమ్‌ను మనం వచ్చింది కంటిన్యూగా 6 మంత్స్ వాడగలిగామంటే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో పాటు ట్రిపుల్ సెన్సల్ పౌడర్ గానీ, డ్రాప్స్ గానీ మనం ఇవ్వచ్చు. దాంతో పాటే పంచతులసి వాడగలిగామంటే టోటల్‌గా ఈ యొక్క హెవీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో అయి నార్మల్ రేంజ్‌లో రావడానికి చాలా చాలా దోహదపడుతుంది కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క ఏదైతే మనకు హెవీ మెటల్స్ ఉన్నాయో బాడీకొచ్చింది కావాల్సిన మెటల్స్ మాత్రమే ఉండాలి. అన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం ఎన్ని గాని ప్లాన్ చేశామంటే మనకొచ్చింది ఈ యొక్క సమస్యల బారి కాకుండా మనమందరం గూడా హెల్తీగా ఉండేట్టు కాపాడినోళ్ళం అవుతాం. కాబట్టి ఈ యొక్క హెవీ మెటల్ సంబంధించినటువంటి సమాచారం ఇదండి. నెక్స్ట్, నెక్స్ట్ రిపోర్ట్ వచ్చింది 17 రిపోర్టు అమైనో యాసిడ్స్. ఈ యొక్క అమైనో యాసిడ్ వచ్చింది 17 రిపోర్ట్‌గా మనం గుర్తించవచ్చు. దీంట్లో మనకు అమైనో యాసిడ్‌లో 10 రకాల రిపోర్ట్‌లు మనం డిస్‌ప్లే చేసుకోవచ్చు. అందులో మొదటిది లైసిన్. ఈ లైసిన్ అనేది నార్మల్‌గా 0.253 నుంచి 0.659 మధ్య ఉంటే నార్మల్‌గా గుర్తించవచ్చు. ఈ లైసిన్ అనేది మెదడు అభివృద్ధికి మెరుగుపరచడానికి దోహదపడుతుంది. ఈ లైసిన్ యొక్క లోపం వల్ల కాలేయము మరియు పిత్తాశయం యొక్క మార్పు, కొవ్వులో జీవనక్రియ పెరగడానికి, పీనియల్ గ్రంథులకు, లాక్టిపెరస్ గ్రంథులకు, కార్పస్ లూటియము మరియు అండాశయాన్ని నియంత్రించడానికి ఇక లైసిన్ దోహదపడుతుంది. చిన్నపిల్లలలో లైసిన్ వచ్చింది 10 గ్రామ్ పర్ మిల్లీమీటర్ పౌడర్ ఉంటుంది. పెద్దవారిలో లైసిన్ వచ్చింది 3000 నుంచి 900 మిల్లీగ్రామ్ అవసరం ప్రతిరోజు కూడా మనకు. లైసిన్ లేకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ స్రావం తగ్గుతుంది. ఈ లైసిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లైసిన్‌తో స్రావం ఎప్పుడైతే మనకి గ్యాస్ట్రిక్ స్రావం తగ్గుతుందో ఆటోమేటిక్‌గా మనందరికి కూడా అసిడిటీ ఫార్మ్ అవుతుంది. దీని ద్వారానే రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసుకొని స్టార్టింగ్‌లో ఏదైతే మన ఆర్గాన్‌కి కావాల్సినటువంటి మన బాడీకి ఏదైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుందో ఈ యొక్క లైసిన్ లోపం వల్ల ఈ లైసిన్ లోపం పెరక్కన్నా, తక్కన్నా నార్మల్ అనేది చూసుకున్నామంటే మెయిన్‌గా ప్రతి ఒక్క సమస్య రావడానికి ఈ యొక్క లైసిన్ కంటెంట్ చాలా దోహదపడుతుంది. ఈ అమైనో యాసిడ్ ఇది చాలా ఇంపార్టెంటు. దీన్ని కంట్రోల్‌లో పెట్టుకొని పెరక్కన్నా, తగ్గకన్నా నార్మల్ రేంజ్ తెచ్చగలిగామంటే మనకి ఏ ప్రాబ్లమ్ కూడా రాకన్నా హెల్తీగా ఉన్నోళ్ళం అవుతాం కాబట్టి ఇది ఫస్ట్ వన్ రిపోర్ట్‌గా మనం గుర్తించి మనం ప్లాన్ చేసుకోవాలండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టార్ మార్క్ పెట్టుకోండి ఫస్ట్ రిపోర్ట్. సెకండ్ రిపోర్ట్ ట్రిప్టోపాన్. ఇది మన నార్మల్‌గా వచ్చింది 2.374 నుంచి 3.709 మధ్య ఉంటే నార్మల్‌గా మనం గుర్తించవచ్చు. ఈ ట్రిప్టోపాన్ అనేది గ్యాస్ట్రిక్ మరియు ప్రాంక్రియాటిక్ రసము ఉత్పత్తి ప్రోత్సహించడానికి దోహదపడుతుంది. ఈ ట్రిప్టోపాన్ మన మానవ మెదడులో ఒక ముఖ్యమైన న్యూరోట్రోపిన్
న్యూరో ట్రాన్సిస్టర్గా మార్చబడుతుంది. ఇది జస్ట్ అబ్జర్వేషన్ మాత్రమే. మనం అందరం కూడా ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటే చాలు, అది ఇంపార్టెంట్ ఏం కాదు. థర్డ్ రిపోర్ట్ అండి, ఫినైలాలనైన్. నార్మల్ వచ్చింది 0.731 నుంచి 1.307 మధ్య. జస్ట్ ఇది కూడా మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మనం దీనివల్ల ఏమొస్తుందో మనం తెలుసుకున్నాం. మూత్రపిండాలు మరియు మూత్రాశయం యొక్క పనితీరు నష్టాన్ని తొలగించడానికి పాల్గొంటుంది ఈ యొక్క ఫినాలైన్ అనేటువంటి ఈ యొక్క అమైనో ఆసిడ్. ఫోర్త్ వన్ అండి, మిథైనిన్. నార్మల్ 0.432 నుంచి 0.826 మధ్య ఉంటే ఈ మిథియోనిన్ అనేది హిమోగ్లోబిన్, కణజాలము మరియు సిరం యొక్క ఒక భాగం అండి. ఇది క్లోమము మరియు శోషరసాన్ని ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. మిథియోనిన్ అనేది సల్ఫర్ యొక్క ముఖ్యమైన అమైనో ఆమ్లం. జస్ట్ ఇది కూడా మనకు తెలుసుకోవాలి అంతే. ఫిఫ్త్ వన్ మనకు వచ్చింది థ్రియోనిన్. వచ్చింది నార్మల్ 0.422 నుంచి 0.817 మధ్య ఉంటే ఇది మనం నార్మల్గా గుర్తించవచ్చు. థ్రియోనిన్ అనేది కొన్ని రకాల అమైనో ఆమ్లాల సమతుల్యతను పొందడానికి మార్చే పని కలిగి ఉండడానికి థ్రియోనిన్ నిర్మాణంలో హైడ్రాక్సిల్ను కలిగి ఉంటుంది. ఇది జస్ట్ మనము తెలుసుకోవడం వరకు, అది ఇంపార్టెంట్ ఏం కాదు. ఆరో రిపోర్ట్ నుండి ఐసోలూసిన్. మనకు వచ్చి నార్మల్ 1.831 నుంచి 3.248 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. ఈ ఐసోలూసిన్ అనేది థైమస్ మరియు ఇది ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. దీన్ని మనకు థైమస్, ప్లీహము మరియు పిట్యూటరీ గ్రంథి నియంత్రణలో జీవక్రియలో పాల్గొనడానికి ఈ యొక్క ఐసోలూసిన్ దోహదపడుతుంది. ఈ ఐసోలూసిన్ ఎక్కువైందంటే మనకు వాలైను, లూసిన్ మరియు ఐసోలూసిన్ అనే శాఖ భాగాల గొలుసు రకమైనటువంటి అమైనో ఆమ్లాలు దీంట్లో ఉంటాయి. ఈ ఐసోలూసిన్ ప్రాబ్లం వల్ల కండరాల ప్రోటీన్ జీవక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ ఐసోలూసిన్ ఎప్పుడైతే మనకు ఐసోలూసిన్ అనే ప్రాబ్లం ఎదుర్కొంటామో కండరాల నొప్పులు వస్తాయి మనకు. కాబట్టి ఇది మనకు ఇంపార్టెంట్. సిక్స్త్ వన్. సెవెంత్ వన్ అండి, లూసిన్. 2.073 నుంచి 4.57 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. ఇది లూసిన్, ఈ రెండు కూడా ఐసోలూసిన్, లూసిన్ రెండు కోయిన్సైడ్ అనమాట. లూసిన్ ఐసోలూసిన్ సమతుల్యం చేయడానికి దోహదపడుతుంది. పిల్లలలో అకస్మాత్మికమైనటువంటి హైపర్సీమియా నిర్ధారణ మరియు చికిత్స కోసం లూసిన్ ఉపయోగించవచ్చు. చిన్నపిల్లలకు ఈ యొక్క మనం జస్ట్ ఇది మనం తెలుసుకోవాలంతే, ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. ఎయిత్ వన్, వాలైన్. ఈ యొక్క నార్మల్ రేంజ్ 2.012 నుంచి 4.892 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. వాలైన్ అనేది కార్పస్ లూటియం, గెలాక్టోఫోర్ మరియు అండాశయాల పైన పనిచేస్తుంది. వాలైన్ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఎలుకల కేంద్రీయ నాడీ వ్యవస్థ ఎముకల కేంద్రీయ నాడీ వ్యవస్థ పనితీరులో సరఫరా సమతుల్యమైన పని చేయకపోవడం జరుగుతుంది. నైన్త్ రిపోర్ట్ జస్ట్ మనకు వచ్చింది తెలుసుకోవడం అంతేనే. హిస్టిడిన్. నార్మల్గా వచ్చింది 2.902 నుంచి 4.012 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. ఈ హిస్టిడిన్ అనేది జీవక్రియ నియంత్రణల విధులను హిస్టిడిన్ గ్యాస్ట్రిక్ ఆమ్లత్వాన్ని తగ్గించడానికి, గర్భధారణ సమయంలో వాంతులు మరియు కడుపులో మండే అనుభూతిని తగ్గిస్తుంది. అంటే మనకు అసిడిటీ సమస్య అనమాట. 10th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్జినైన్. ఇది ఇంపార్టెంట్ అండి, ఆర్జినైన్ అనే ప్రాబ్లము. 10th వన్ 0.710 నుంచి 1.20 మధ్య నార్మల్గా మనం గుర్తించవచ్చు. ఈ ఆర్జినైన్ అనేది గాయం మానడానికి, స్మర్మ్ ప్రోటీన్ భాగాలు ప్రోత్సహించడానికి, ఎక్కువ ఆర్జినైన్ తినడం వల్ల కాలేయంలో ఆర్జినేషన్ చర్య పెరుగుతుంది. రక్తంలో అమ్మోనియాను విసర్జన కోసం యూరియా మార్చడంలో సహాయపడడానికి ఈ యొక్క ఆర్జినైన్ అనేటువంటి అమైనో ఆసిడ్ దోహదపడుతుంది. ఈ 10 రకాల ప్రాబ్లం ఏ ఉన్నప్పటికీ
మన దగ్గర చాలా చాలా అద్భుతంగా లభించినటువంటి మ్యాంగో ఫ్లేవర్, కుల్ఫీ ఫ్లేవర్ మీల్ రీప్లేస్మెంట్ పౌడర్ కనుక మనం ఇవ్వగలిగామంటే ఈ ప్రాబ్లం ఏ ఉన్నప్పటికీ 100% మన దగ్గర రెమెడీ ఉంటుంది. మన దగ్గర అమైనో యాసిడ్ ఉన్నటువంటి అన్ని అమైనో యాసిడ్లు ఉన్నటువంటి ఏకైక ప్రోడక్ట్ మన దగ్గర కేవాలో మీల్ రీప్లేస్మెంట్ పౌడర్. అది కుల్ఫీ కావచ్చు, మ్యాంగో కావచ్చు. 6 మంత్స్ వాడగలిగామంటే ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనం అందరం కూడా కాపాడిన మొత్తం అండి. ఇది మనకు 17 రిపోర్ట్ అండి. లాస్ట్ రిపోర్ట్ 18 సారీ. ఎండోక్రైన్ సిస్టమ్. దీంట్లో మనకు వచ్చిందే 7 రకాల రిపోర్ట్లు ఉంటాయి మనకు. అందులో ముఖ్యమైనది థైరాయిడ్ సెక్రేషన్ ఇండెక్స్. ఇది ఇంపార్టెంట్ మనకు. 2 థైరాయిడ్ స్రావక సూచిక అండి. థైరాయిడ్ గ్రంథి అనేది ఎండోక్రైన్ వ్యవస్థలో ముఖ్యమైన అవయవం అనమాట. ఇది నార్మల్ వచ్చిందే 2.954 నుంచి 5.543 మధ్య నార్మల్గా మనం గుర్తించవచ్చు. సెకండ్ రిపోర్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ సెక్రేషన్ ఇండెక్స్ నార్మల్ 2.845 నుంచి 4.017 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. ఈ పారాథైరాయిడ్ హార్మోన్ స్రవించడం సూచిక ప్రధాన విధి కాల్షియం మరియు భాస్వరం యొక్క జీవక్రియత ప్రభావితం చేయడము, ఎముకల నుండి కాల్షియంను సమీకరించడం ద్వారా రక్తంలో కాల్షియం సాంద్రతను పెంచడము, అలాగే ప్రేగుల్లోనూ మరి మూత్రపిండాల గొట్టాలపైన కూడా పనిచేయడానికి కాల్షియం శోషణ పెంచుతుంది ఈ పారాథైరాయిడ్ హార్మోన్ సెక్రేషన్ అనేది. నెక్స్ట్ థర్డ్ వన్ అడ్రినల్ గ్లాండ్ ఇండెక్స్. నార్మల్గా వచ్చింది 2.412 నుంచి 2.974 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు. అడ్రినల్ గ్లాండ్ అనేది మెడుల్లా అనే అడ్రినల్ మరియు నోరాడ్రినల్ యొక్క అంతర్గత స్రావక మూలకము. ఈ అడ్రినల్ గ్రంథి ఒత్తిడి లోపం వల్ల ఈ ఒత్తిడి హార్మోన్ విడుదల చేయడంలో రక్తపోటును, హృదయ స్పందన రేటును, రక్తంలో గ్లూకోజ్ శాతం పెరగడానికి, శరీరంలోని నిల్వ పదార్థాలు సమీకరించడానికి, బాహ్య వాతావరణంలో పోవడానికి సిద్ధమవడానికి ఈ యొక్క అడ్రినల్ గ్రంథి ఇండెక్స్ అనేది దోహదపడుతుంది. థర్డ్ రిపోర్ట్ కూడా ఇంపార్టెంట్ మనందరికి కూడా. ఫోర్త్ రిపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పిట్యూటరీ సెక్రేషన్ ఇండెక్స్. నార్మల్గా వచ్చింది 2.163 నుంచి 7.34 మధ్య ఉంటే నార్మల్గా మనం సూచించవచ్చు. పిట్యూటరీ స్రావ సూచిక. ఈ పిట్యూటరీ గ్రంథులు అనేది మానవ గ్రంథి అతి ముఖ్యమైన గ్రంథి ఏదైనా ఉందంటే ఈ పిట్యూటరీ గ్రంథి. ఈ పిట్యూటరీ గ్రంథి హార్మోన్లు జీవక్రియను, పెరుగుదలకు, అభివృద్ధి మరియు పునరుత్పత్తి మొదలైన వాటిలో ముఖ్య పాత్ర పోషించి ఏదైనా ఉందంటే మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి, అదేవిధంగా ముఖ్యమైన గ్రంథి పిట్యూటరీ గ్రంథి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ రిపోర్ట్ పీనల్ సెక్రేషన్ ఇండెక్స్. నార్మల్ వచ్చింది 3.210 నుంచి 6.854 మధ్య ఉంటే ఈ యొక్క పీనియల్ సెక్రేషన్ కణాలు అనేది నార్మల్గా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. ఈ యొక్క పీనియల్ కణాలు సానుభూతిని పోస్ట్ గ్యాంగ్లియన్ ఫైబర్లలో ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. గర్భాశయ గ్యాంగ్లియన్ నుండి సానుభూతిని మరియు ఉద్దీపన పీనియల్లో మెలటోనిన్ అంటే నిద్ర రాకపోవడం అండి, సంశ్లేషణ మరియు స్రావాన్ని ప్రోత్సహించడానికి పీనియల్ గ్రంథి స్రావం కాంతి దగ్గరగా సంబంధం కలిగి ఉంటుంది. జస్ట్ ఇది మనకు తెలుసుకోవాలంతే. ఫిఫ్త్ రిపోర్ట్. సిక్స్త్ రిపోర్ట్ థైమస్ గ్లాండ్ సెక్రేషన్ ఇండెక్స్. నార్మల్ వచ్చింది 2 కదా 2. సిక్స్త్ రిపోర్ట్ థైమస్ 2.967 నుంచి 3.528 మధ్య ఉంటే నార్మల్గా మనం గుర్తించవచ్చు ఈ యొక్క థైమస్ గ్లాండ్ సెక్రేషన్ అనేది. ఈ థైమస్ గ్లాండ్ సూచిక అనేది థైమస్ అనేది ఎండోక్రైన్ పనితీరు కలిగిన లింఫాయిడ్ అవయవం. నవజాత శిశువులో మరి చిన్నతనంలో థైమస్ అనేది పెద్దదిగా పెరుగుతుంది ఈ థైమస్ గ్లాండ్ అనేది. లాస్ట్ గ్లాండ్ సెక్రేషన్ ఇండెక్స్. నార్మల్ వచ్చింది 2.20 నుంచి 204 నుంచి
2.18 మధ్య ఉంటే గ్రంథిస్రావ సూచిక అనేది నార్మల్గా మనం గుర్తించవచ్చు. ఈ ప్రధానంగా మగ గోనాడు రుసనాళాల్లో అండాశయ స్త్రీలలో సూచిస్తుంది. రుసనాళాల్లో పురుష హార్మోన్ను టెస్టోస్టిరాన్ స్రావించడానికి ప్రధాన విధి. గోనాడు మరియు దాని అనుబంధ నిర్మాణ అభివృద్ధికి, లైంగిక లక్షణాల రూపాన్ని ప్రోత్సహించడానికి, అలాగే ప్రోటీన్ సంశ్లేషణను ప్రోత్సహించడానికి అండాశయంలో పొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ప్రొజెస్ట్రాన్, రిలాక్స్ హార్మోన్, పురుష హార్మోన్లు స్రవించడానికి 7th వన్ చాలా చాలా ఇంపార్టెంట్, మనకు దోహదపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ అనేది దీని యొక్క ప్రధాన విధులు ఏమనగా అంటే ఆ విధుల గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఎండోమెట్రియల్ విస్తరణ ప్రోత్సహించడానికి, గర్భాశయం గట్టిపడడానికి, రొమ్ములు పెద్దగా చేయడానికి, మరి స్త్రీలో లైంగిక లక్షణాలు ఆవిర్భవించడానికి ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది దోహదపడుతుంది. ఈ గర్భాశయ ఎపిథీలియం మరియు గర్భాశయ గ్రంథి విస్తరణ ప్రోత్సహించడానికి, మరి శరీరంలో నీరు, సోడియం, కాల్షియం, మరి తక్కువ రక్తంలో చక్కెర నిర్వహించడానికి, శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది దోహదపడుతుంది. గర్భాశయం యొక్క సడలింపులు ప్రోత్సహించడానికి, స్రావణం ప్రసవానికి సహాయపడడానికి, జకన సింపసిస్ లిగమెంట్ను ప్రోత్సహించడానికి, స్త్రీ మరియు పురుషుల లైంగిక లక్షణాలను మొదలైన వాటి కనిపించేలా చేయడానికి ఈ యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ అనేది మేజర్గా మనకు దోహదపడుతుంది. ఈ ప్రాబ్లం ఏమున్నప్పటికీ మనందరికీ కూడా ఈ యొక్క 7 రిపోర్ట్లో ఏది ఉన్నప్పటికీ మన దగ్గర లభిస్తున్నటువంటి మిరాకిల్ ప్రొడక్ట్ ట్రిపుల్ స్టెమ్ సెల్ టాబ్లెట్స్ కానీ, పౌడర్ కానీ, డ్రాప్స్ కానీ, కేఎండి హై బీపీ ఉన్న వాళ్ళకైతే సిటీఎండి ఇవ్వండి. నార్మల్గా కేఎండి వచ్చింది లో బీపీ ఉన్న వాళ్ళకి ఇవ్వండి. దీంతోపాటు థైరాయిడ్ కేర్ టాబ్లెట్, అదేవిధంగా ఈ 4 ఇవ్వగలిగామంటే మనం 100% ఈ యొక్క ప్రాబ్లం ఏది ఉన్నప్పటికీ ఈ 4ట్లో నార్మల్ ఉండడానికి దోహదపడుతుంది. ఇందులో ఫస్ట్ వన్, థర్డ్ వన్, 4th వన్, 7th వన్ వెరీ ఇంపార్టెంట్. ఇదండి ఈరోజు టాపిక్. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు అడగండి, నేను క్లారిఫై చేస్తాను.